ప్రభుత్వం రేషన్ షాపుల్లో అందిస్తున్న సన్నబియ్యం నాణ్యత లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సన్నబియ్యంలో 30-40% నూకలే ఉంటున్నాయని ఆరోపించారు. రేషన్ షాపుల్లో తెచ్చిన సన్నబియ్యం కూడా అమ్ముతున్నారని, నాణ్యమైన బియ్యాన్ని అందించాలని హరీష్ రావు కోరారు. నిజామాబాద్ జిల్లా నుంచి ఏదో వచ్చినాయట. నేను చాలా మంది ఇళ్లలో కూడా అడిగాను, రేషన్ షాపులో వెళ్ళినప్పుడు కూడా చూశాను. ఆ బియ్యం దాదాపు 40-50% నూకలు వచ్చినాయి. ఒక గింజ ఉడికితే ఇంకో గింజ ఉడుకుతలేదు. బియ్యం బాగా నూకలు వచ్చినాయి, ఇబ్బంది అవుతుంది. అవి దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి పంపినట్టుగా అనిపిస్తూ ఉందని ప్రజల నుంచి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. నేను చెప్పినాను కూడా కాదు, మీరు కూడా వెరిఫై చేసుకోండి. మీరు ఇండిపెండెంట్గా మీ ఆఫీసర్లతోని మీ సమాచారాన్ని సేకరించండి. మొదట్లో ఒక నెల బాగా వచ్చింది, మొన్న 3 నెలలకు ఇచ్చిన బియ్యం మాత్రం బాగా రాలేదు, కొంత బ్యాడ్గా వచ్చింది అనేటువంటిది ప్రజల నుంచి, హాస్టళ్ళ నుంచి కూడా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. దయచేసి భవిష్యత్తులోనైనా బియ్యం, ఎందుకంటే మనము ఒకటి ఏం ఆశించినామంటే సన్న బియ్యం ఇస్తే ప్రజలు బియ్యం అమ్ముకోరు, 100% తింటారు, ప్రజలకు మేలు జరుగుతుందని ప్రభుత్వం ఆశించింది. కానీ ఫీల్డ్లో చూస్తే ఈ నూకలు ఎక్కువ ఉండడం వల్ల, క్వాలిటీ లేక అన్నం ఉడకబెడితే ముద్ద అవుతుందని మళ్ళీ ఈ బియ్యం కూడా అమ్మడం స్టార్ట్ అయింది. ఇది ట్రూత్. నేను ఏదో రాజకీయం కోసం మాట్లాడతలేను, క్షేత్రంలో నిజంగా గ్రామాల్లో జరుగుతున్నటువంటి విషయాన్ని గౌరవ మంత్రి గారి దృష్టికి నేను తీసుకురావడం జరుగుతూ ఉంది. మంత్రి గారు ఒకసారి దీన్ని పరిశీలించి వెరిఫై చేసి, మా జిల్లాకు వచ్చిన బియ్యం ఏంటంటే నిజామాబాద్ జిల్లా నుంచి